ఫెయిల్ కాని బిజినెస్ అంటే ఈ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫెయిల్యూర్ అనేది ఉండదు. మినిమం గ్యారంటీ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. అండ్ చాలా మంది ఈ విషయంలో చాలా సార్లు ఏంటి అంటే మనం అనుకునేటప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా. బేసిక్ ఏంటి అంటే ఏ బిజినెస్ అయినా కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ లొకేషన్లో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, అక్కడ వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే నార్త్ సైడ్ చూసుకుంటే ఢిల్లీ కానీ నార్త్ సైడ్ మొత్తం చూసుకుంటే అక్కడికి వెళ్ళి నేను ఒక మంచి శాకాహారం బ్రాహ్మణ భోజనం పెడతాను అంటే అక్కడ సక్సెస్ అవుతుందా? 100% సక్సెస్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రోటీస్ ఇవే తీసుకుంటూ ఉంటారు. ఎందుకని మీరు డైరెక్ట్ స్టార్ట్ చేయడమే భోజనం దీని గురించి మాట్లాడుతున్నారంటే ఎస్, 100% ఒక ఫెయిల్యూర్ కాని బిజినెస్ ఏదైనా ఉంది అంటే 100% ఫుడ్ ఇండస్ట్రీ. బేసిక్గా ఏంటి అంటే త్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ త్రీ ఇండస్ట్రీస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం 100% మనము ఫెయిల్యూర్ అనేది మినిమం గ్యారంటీ బిజినెస్ ఇది. ఫస్ట్ ఏంటి అంటే ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్. ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఈ మూడు ఇండస్ట్రీలు ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా అవసరమైనవి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి అవసరం. ఖచ్చితంగా మినిమం గ్యారంటీ బిజినెస్ అయితే జరుగుతుంది. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా బిజినెస్. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే వాడు ఇన్వెస్ట్ చేయాలి, టీచర్స్ని పెట్టాలి, రెంట్లు కట్టాలి. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిజినెస్. అండ్ చదువుకునేవాడు కూడా ఫ్రీగా ఏం ఉద్యోగం చేయడు, వాడు కూడా కొంత శాలరీ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఏంటి అంటే ఈ త్రీ ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈరోజు ఖచ్చితంగా మనము చేయగలిగేది ఎవరైనా చేయగలుగుతారు. ఏది? ఫుడ్ ఇండస్ట్రీ. ఫుడ్ ఇండస్ట్రీ ఒక హోటల్ మేనేజ్మెంట్ చేసినాడు ఒక్కడే, ఇంకోటి ఒక్కడే కాదు, ఎవరైనా కానీ ఫుడ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేయగలుగుతాడు. మినిమం గ్యారంటీ అనేది అతనికి వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను కొన్ని టాప్ బిజినెస్ హైదరాబాద్లో లొకేషన్లో పెట్టడానికి టాప్ 20 బిజినెస్ ఐడియాస్ ఏంటో కూడా నేను చెప్తాను. బేసిక్ అండ్ ఏం చేయాలి బిజినెస్ ఐడియాస్ అయితే నేను చెప్తాను. ఫర్దర్గా మీరు మూవ్ అవ్వండి. అయితే ఫుడ్ ఇండస్ట్రీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రెస్టారెంట్, లేకపోతే ఒక చిన్న హోటలు, లేకపోతే ఒక చిన్న ఫ్రాంచైజ్ తీసుకోవడము, లేకపోతే ఆ, ఇంకా ఇలా చిన్న చిన్న ఇది హోటల్ రెస్టారెంట్ దీని గురించే, లేకపోతే ఫుడ్ ట్రక్ బాగా ఫేమస్ అయింది, పాపులర్ అయింది వెరీ రీసెంట్ టైమ్స్లో. ఇంకా పాపులర్ అయింది చాలా, ఇంకా అవుతుంది కూడా. ఫ్రాంచైజీలు కూడా బాగా, ఫ్రాంచైజ్ ఇండస్ట్రీ లేకపోతే ఈ తాజా కిచెన్ అని అదని ఇదని చాలా పాపులర్, అవి కూడా అవుతా ఉన్నాయి. దోశ అని రకరకాలుగా ఇండస్ట్రీలో పాపులర్ అవుతా ఉన్నాయి. ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఏంటి అంటే మినిమం గ్యారంటీ బిజినెస్. మనం తెలిసిన ఇవన్నీ కూడా కాకుండా హాస్టల్ అనేది కూడా ఫుడ్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది. హాస్టల్ ఒకవేళ కొంచెం ఎక్కువ డబ్బులుండి మనం ఇన్వెస్ట్ చేయగలిగితే 100% హాస్టల్ అండ్ పీజీ అనేది హైదరాబాద్ అండ్ బెంగళూరులో చా మినిమం గ్యారంటీ బిజినెస్. మంచి ఫుడ్ పెట్టామంటే మినిమం 2 లక్షలు. నువ్వెంత అంటే తీసుకునే దాన్ని బట్టి మినిమం 1 lakh 2 lakh నుంచి మినిమం గ్యారంటీ బిజినెస్ అనేది రిటర్న్ అనేది వస్తుంది ఈ హాస్టల్. ఏది అయినా కానీ చాలా మంది ఫుడ్ ఇండస్ట్రీ అంటే అలా ఫుడ్ ట్రక్ లేకపోతే ఫ్రాంచైజ్ తీసుకోవడం ఇంకోటి ఇంకోటి అనుకుంటారు. హాస్టల్ అండ్ పీజీ ఆల్సో దీని కిందకే, ఫుడ్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది. ఓకే, అకామిడేషన్ దీనికి సంబంధించింది వస్తుంది. డెఫినెట్లీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే టాప్ 20 అంటే ఇప్పుడు ఫుడ్ అంటే మినిమం గ్యారంటీ సక్సెస్ అయ్యేది మాత్రం ఫుడ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఫుడ్ ఇండస్ట్రీలో మీరు ఏది తీసుకున్నా కానీ మినిమం గ్యారంటీగా ఎంతో కొంత రిటర్న్స్ అయితే ఉంటాయి. 100%. కొంచెం హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎవరన్నా నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఇది లొకేషను, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. అది వర్కౌట్ అయితే అవుతుంది, వర్కౌట్ కాకపోతే అవ్వదు. నెక్స్ట్ ఏంటి అంటే దాని మీద ఆ బిజినెస్ మీద చేస్తే ఎలా చేయాలి, ఎలా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే సపరేట్ మళ్ళీ వీడియోస్ అనేవి నేను చేస్తాను. అండ్ మీరైతే నేను ఈ బిజినెస్ అంటే నాకు బిజినెస్ చేయాలని ఉంది, ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేయొచ్చా వద్దా, స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, లొకేషన్ కూడా దాన్ని బట్టి కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కమెంట్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎస్ఆర్ నో అనేది చేయొచ్చా చేయొద్దా, చేస్తే ఎలా ఉంటుంది అనేది, చేస్తే ఎలా ప్లాన్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం టాప్ 20 బిజినెస్ ఐడియాస్ ఇన్ హైదరాబాద్ చూసుకుంటే ఫస్ట్ కార్ రెంటల్ ఉందండి, తర్వాత రెస్టారెంట్ బిజినెస్, తర్వాత ఫుడ్ ట్రక్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓన్లీ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, కొంచెం ఐడియాలజీ ఉంటే ఎవరైనా నేర్చుకొని కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. దాని క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. వెడ్డింగ్ కూడా అంతే, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ టూర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆల్సో. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ఆల్సో. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే తెలిసిన నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ కూడా ఉన్నారు.
ఒక 50 ఎకరాల్లో వెంచర్ వేస్తావు. నీకు ఒకవేళ నువ్వు గన ప్రాపర్గా ఆన్లైన్లో ప్లాన్ చేసుకొని అమ్ముకోగలిగితే నువ్వే ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసి నువ్వే కొంతమంది టెలికాలర్స్ని పెట్టుకొని నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా క్యాటరింగ్ బిజినెస్, ఇలా చాలా బిజినెస్లు అనేవి హైదరాబాద్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు గ్రౌండ్ వర్క్ అనేది చాలా అవసరం. గ్రౌండ్ వర్క్తో పాటు మన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎంతవరకు మనం సర్వైవల్ అవ్వగలుగుతాము, మనకి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత. ఇప్పుడు మనకి క్యాపిటల్తో పాటు రన్నింగ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా మంది క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే నీకు మంత్లీ మంత్లీ ఆ డబ్బులు వెంట వెంటనే వచ్చేస్తాయి అనుకుంటారు. మనకి టూ టైప్స్ ఆఫ్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంత డబ్బులు అవసరం పడుతుందని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రన్నింగ్ టైంలో ఎంత క్యాపిటల్ అనేది ఉంటుంది అంటే రన్నింగ్ క్యాపిటల్ ఎంత ఉంటుంది అనేది కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. సో ఇదంతా ప్లాన్ చేసుకొని ఒక బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలి. అండ్ నేనేమంటానంటే ప్రాపర్గా నేను ఏదైనా కానీ నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను ఏ బిజినెస్ అయినా చేయనియండి, 100% సక్సెస్తోనే నేను బిజినెస్ అనేది అంటే చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకు ఉంది అంటే ఈ విధంగా నేనంటే ప్రతిదీ ప్లానింగ్ చేసుకుంటాను. వర్కౌట్ అయితే ముందుకెళ్తాను, వర్కౌట్ అవ్వకపోతే ముందుకెళ్తాను. ముందే ఓకే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ప్లాన్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు. సో ఆ విధంగా నేను ముందుకెళ్తాను. ఎందుకంటే మనం రిసార్ట్స్ పెడదామని అనుకున్నాను. నేను యాక్చువల్లీ ఒక రిసార్ట్ పెడదాము, మనకు ఒక పెద్ద ప్లేస్ ఉంది రామోజీ ఫిలిం సిటీ నియర్ బైలోనే. ఫాదర్ ఇల్లాది ఒక పెద్ద ప్లేస్ ఉంది, నేను లీజ్ తీసుకొని పెడదాం అనుకున్నాను. బట్ అగైన్ నేను డ్రాప్ అయ్యాను. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు డ్రాప్ అయ్యాను, నా డబ్బులు నేను సేవ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే తొందరపడి దేంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, బ్లూ ప్రింట్ చేసుకోవాలి, క్యాపిటల్ చేసుకోవాలి, క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, రన్నింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ బ్లైండ్గా మాత్రం మనం ముందుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఎవరన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ బిజినెస్ ఏంటి అనేది, లొకేషన్ ఏంటి అనేది కమెంట్ పెట్టండి. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.